కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. నటుడిగా, విలన్గా, సపోర్టింగ్ పాత్రలతోనూ మెప్పించారు టాలీవుడ్ ప్రేక్షకులని. ఇటీవల కాలంలో మోహన్ బాబు పెద్దగా సినిమాలో కనిపించింది లేదు. అయితే తాజాగా మోహన్ బాబుకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. నటుడు మోహన్ బాబు ఇంట్లో చేదు జరిగినట్టు తెలుస్తోంది. జల్పల్లిలోని నివాసంలో 10 లక్షలతో ఆయన పని మనిషి నాయక్ పారిపోయారట. నిన్న రాత్రి రాచకొండ సిపికి మోహన్ బాబు తన పని మనిషిపై ఫిర్యాదు చేశారు. తిరుపతిలో నాయక్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడని, 10 లక్షల రూపాయలు సేఫ్గానే ఉన్నట్టు సమాచారం. గతంలో మోహన్ బాబు ఫిలింనగర్ ప్రాంతంలో నివాసం ఉండేవారు. ప్రస్తుతం ఆయన జల్పల్లిలో నివాసం ఉంటున్నారు. అయితే మోహన్ బాబు ఇంట్లో పని మనిషి ఏకంగా 10 లక్షల రూపాయలు చోరీ చేశాడని తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. ఇక మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు త్వరలో కన్నప్ప అనే భారీ బడ్జెట్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఆసక్తిగా చూస్తున్నారు.